కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చలు లోక్సభలో జరగనున్నాయి. విపక్ష పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించగా ఈరోజు మరియు రేపు సభలో దీనిపై విస్తృతంగా చర్చ జరగనుంది. చర్చ అనంతరం ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల వైఖరి ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ఎవరికి మద్దతు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. లోక్సభలో వైసీపీకి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. వారు చర్చలో ఎవరికి మద్దతుగా మాట్లాడతారు, ఓటింగ్ జరిగితే ఏ వైపు నిలుస్తారన్నది కీలకంగా భావిస్తున్నారు. సమాచారం ప్రకారం పార్టీ ఎంపీలతో జరిగిన చర్చలో జగన్ స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్దతు తరహాలోనే స్పీకర్కు అనుకూలంగా ఎన్డీఏ వైపే నిలవాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభలో సంఖ్యాబలం పరంగా చూస్తే అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో సగానికి పైగా మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సుమారు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్కు చెందిన విపక్ష కూటమి మొత్తం బలం సుమారు 234 సీట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలు మొత్తం కలిసినా అవసరమైన మెజారిటీ సాధించడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అదనంగా ఎన్డీఏలో లేని కొన్ని పార్టీల మద్దతు కూడా అధికార కూటమికి లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నాయి. దీంతో మొత్తం సంఖ్యాబలం 300కి పైగా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్గా ఓం బిర్లా కొనసాగడం దాదాపు ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ తీసుకునే నిర్ణయం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సమయంలో వైసీపీ అధికార ఎన్డీఏకు మద్దతు ఇస్తుందా లేక విపక్షాల వైపు నిలుస్తుందా అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తోంది.